ఏదైతే నిన్న అహ్మదాబాద్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటన పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎంబీబీఎస్ విద్యార్థినులు ఉన్నటువంటి ఒక హాస్టల్ పైన క్రాష్ అయింది. హాస్టల్ లోపలికి పై భాగంలో వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఈ ఫ్లైట్ పోయి క్రాష్ అయింది. ఎంతమంది చనిపోయినారో తెలియదు. 5 మంది అంటున్నారు, 10 మంది అంటున్నారు. దాదాపు 24 మంది విద్యార్థినులు, ఎంబీబీఎస్ చదివే విద్యార్థినులు చనిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. మృత్యు విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. లండన్కు వెళ్లే ముందు టేకాఫ్ అయిన 5 నిమిషాలకే దుర్ఘటన. ఇక మేఘాని నగర్లోని మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. ముందుగా చెట్టును ఢీకొన్న బిల్డింగ్ మీద పడిపోయిన ఫ్లైట్. రిపీట్ వేసుకోండి. ముందుగా చెట్టును ఢీకొన్న బిల్డింగ్, ఆ తర్వాత భవనం మీద పడిపోయింది ఆ ఫ్లైట్. భయంతో రెండంతస్తుల పైనుంచి దూకేసిన ఎంబీబీఎస్ స్టూడెంట్. ఒక్కసారిగా ఇంధనం ట్యాంక్లో పేలడంతో భారీగా మంటలు. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అందులో 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటన్ వ్యక్తులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్. సో మొత్తం 5 మెడికల్ స్టూడెంట్లు మృతి, 50 మందికి పైగా గాయాలు. ఫ్లైట్ మేడే కాల్. ఇక డీజీపీ స్పందించేలోపు విమానం క్రాష్. అసలు పక్షులు దూరడంతో ఇంజన్లు ఫెయిల్ అయ్యి ఉంటాయన్న నిపుణులు. దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ. పీఎం మోడీ, సీఎం రేవంత్, కేసీఆర్, పలువురు ప్రముఖులు సంతాపం. చాలా ఘోరమైనటువంటి ఘటన ఇది. ఇది హాస్టల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్. దగ్ధమైన హాస్టల్ భవనం మొత్తం అన్ని అంతస్తులు దగ్ధమైపోయినాయి. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. హాస్టల్ భవనం పై కూలిన విమానం. అసలు నిజంగా ఇలాంటి ఘటన సినిమాలలోనే చూస్తాం, ఇట్లా రియల్ లైఫ్లో ఇలా అవుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అసలుకి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. నార్మల్గా ఫ్లైట్ ఎవరెక్కినప్పుడు కూడా, ఫ్లైట్ అయినా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నిపుణులు అంటారా లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు అవగాహన కల్పించడానికి సీటు బెల్ట్ వేసుకోండి, ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంటుంది, మంటలు వచ్చినప్పుడు ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళాలి, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి, అవన్నీ చెప్తుంటే కూడా మనం పట్టించుకోం. సీటు బెల్ట్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ డోర్ ఏమవుతుందిలే అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, ఏది కూడా ప్రెడిక్ట్ చేయలేం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు కాబట్టి ఏది మనం అంచనా వేయలేం. కానీ ఇవన్నీ విన్నాడు ఒక వ్యక్తి పేరు రమేష్ విశ్వకుమార్. ఆయన మాత్రం మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆయన కూర్చున్న సీటు 11A. ఆ 11A సీట్ ఇప్పుడు ఒక హాట్ సీట్గా మారింది. ఆ 11A సీట్ ఇప్పుడు సంజీవని పర్వతంలాగా మారింది. ఆ 11A సీట్ ఇప్పుడు మృత్యుంజయ మంత్రంగా మారింది. ఎందుకు ఆ 11A సీట్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, అన్నీ అయిపోయిన తర్వాత ఆ సీటు మిగిలింది. ఆ సీట్కి ఆయన కాంప్రమైజ్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఎమర్జెన్సీ విండో పక్కన సీట్ ఉంటుంది, నార్మల్ విండో ఉండదు, ఏం చూడలేము. 10 గంటల జర్నీ అయినా కూడా ఆ సీట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సీటే తన ప్రాణాలను కాపాడింది. రమేష్ విశ్వకుమార్ సెలెక్ట్ చేసుకున్న సీటు ఆయన ప్రాణాలను కాపాడింది. ఆయన ఏం చెప్తున్నారంటే, క్రాష్ అయిన వెంటనే మంటలు వస్తుండడంతో ఆయన ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయాలి అని చాలా ట్రై ఓపెన్ చేసిన చాలాసేపటికి అది ఓపెన్ అయింది. మొదట్లో ఓపెన్ కాలేదు. ఓపెన్ అవ్వగానే వెంటనే ఆయన దూకేసినప్పుడు ఆయన ఫేస్కి గాయాలు చూడొచ్చు, చేతికి కూడా గాయాలు చూడొచ్చు. వెంటనే ఆయన ఏం ఆలోచించకుండా దూకేసిన తర్వాత కూడా చాలా మంటలు, అంత పెద్ద మంటలు. ఎవరు కూడా అసలు చనిపోయిన వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి. అసలుకి అన్ని మంటల్లో వాళ్ళు సజీవంగా కాలిపోవడం అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో ఈ రమేష్ విశ్వకుమార్ బయటపడడం కూడా చాలా గ్రేట్ థింగ్. ఆయన వార్త చూస్తున్నాం, ఆయన మృత్యుంజయుడు అని చెప్పేసి. మృత్యుంజయుడు రమేష్. విమాన ప్రమాదం నుంచి లండన్ వాసి రమేష్ విశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. టేకాఫ్ అయిన కాసేపటికి పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని, మంటలు వ్యాపించకముందే విమానం నుంచి బయటకు దూకేశానని ఆయన వివరించారు. కుటుంబాన్ని చూసేందుకు భారత్కు వచ్చిన ఆయన తిరిగి వెళ్తుండగా ప్రమాదం. కుటుంబాన్ని చూడడానికి ఆయన భారత్కు వచ్చిండు, తిరిగి వెళ్తుండగా ప్రమాదం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన పెద్ద అంటే మృత్యువుడికి చేరిపోవాలి, చనిపోవాలి, అలాంటి వ్యక్తికి రాసి పెట్టుంది. సో కానీ కొన్ని సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి అంటే మంచి రాసి పెట్టుంటే ఆ మంచి అందరికి కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ ఈ విషయంలో జరగలేదు. సేమ్ ఇలాంటిదే ఒక స్టోరీ కూడా ఉంది. అంటే పిడుగుకు సంబంధించిన స్టోరీ. ఒక వ్యక్తి మాత్రం ఆయనకు ఒక వ్యక్తికి మృత్యు రాసి పెట్టుండదు,
అందరికి ఉంటుంది. కానీ ఆ ఒక్క వ్యక్తి వల్ల బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా బతుకుతారు. సో అలాంటిది ఈయన అయితే బ్రతికినాడు, మృత్యుంజయుడు అనుకోవాలి ఖచ్చితంగా. ఇక గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి. మాజీ సీఎం ఆయన చనిపోవడం జరిగింది. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ధృవీకరించారు. లండన్లో ఉన్న తన కూతురు దగ్గర వెళ్లేందుకు ఆయన విమానంలో బయలుదేరినట్టు తెలిసింది. సో మాజీ సీఎం కూడా చనిపోవడం జరిగింది. దీనిపైన ప్రధాని మోదీ ఇప్పటికే చాలామంది బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటాం ప్రధాని మోదీ. DNA పరీక్షతో మృతుల గుర్తింపు అమిత్ షా. మరణాలపై ఇప్పుడే చెప్పలేం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సో మన కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి మన తెలుగు మంత్రి ఆయన కూడా దీనిపైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ విమాన ప్రమాదంలో ఒక ఫోటో కూడా చూడొచ్చు. ఆ ఫోటోలో లండన్కి వెళ్తున్నటువంటి ఒక ఫ్యామిలీ 5 years ఆయన కష్టపడి ఆయన ఇండియాకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడు. భార్య భర్త 3 పిల్లలు ఒక సెల్ఫీ దిగినారు. ఆ సెల్ఫీలో వాళ్ళు చాలా నవ్వుతూ సెల్ఫీ దిగడం, అదే చివరి ఫోటో అయిపోయింది. 5 మంది కూడా వాళ్ళు కూడా చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళందరూ ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కూడా కోరుకుందాం.